హాయ్ అండి, నమస్తే. ఈరోజు దోసకాయ టమాటా ఉప్పు చేపలండి. ఉప్పు చేపలు 4 ముక్కలే తీసుకున్నానండి, సరిపోతుంది నాకు. 2 దోసకాయలు, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి. పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నానండి. కూరకు సరిపడా నూనె పోసుకోవాలి. అది హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసుకుందాం దాంట్లో. కొంచెం ఆగనిద్దామండి. ఉల్లిపాయలు వేగుతున్నాయండి. దోసకాయ ముక్కలు వేసుకుందాం ఇప్పుడు. దోసకాయ ముక్కలు వేసేసానండి. ఇప్పుడు తీసుకుందాం. మగ్గాలి కదండి, మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకున్నాం కదండి. ఈలోపు ఉప్పు చేపలు నీళ్ళలో నానబెట్టుకుందాం. ఈ ఉప్పు చేపలు హాట్ వాటర్లో నానబెట్టుకోకూడదండి, ఎందుకంటే కరిగిపోతాయి. చల్లటి నీళ్ళలోనే నానబెట్టుకోవాలి. చల్లటి నీళ్ళలో నానబెట్టిన తర్వాత టమాటా ముక్కలు అన్నీ కూర అంతా ఉడికేటప్పటికి ఉడుకుతుండగా ఎండు చేప ముక్కలు దాంట్లో వేసుకోవాలి. కూర సగం ఉడికిపోయినాక వేసుకోవాలి ఎప్పుడైనా ఎండు చేప ముక్కలు, ఎందుకంటే ఉప్పు చేప ఇళ్ళిపోతుంది, కరిగిపోద్ది. అలాంటప్పుడు కూర సగం ఉడిపోయిన తర్వాత చేప ముక్కలు వేసుకున్నాం అనుకున్నాం, ముక్కగానే ఉంటుంది, చెదరకుండా. కూర మగ్గుతుంది కదండి, ఒకసారి తీసి తిప్పుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాం. దోసకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను, తిప్పుకుందాం. ఉప్పేసాం కదండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకోవాలి. 2 కలిపి ఒకసారి మూత పెట్టుకుందాం. కలిపేసానండి, మూత పెట్టుకుందాం. ఇది బాగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు కారం, పసుపు అవన్నీ వేసుకుందాం. మూత పెట్టేసుకుంటాం కదండి, ఒకసారి మగ్గి చూద్దాం. మగ్గిపోయినాయండి. ఇందులో కారం, కొద్దిగా పసుపు, ఒకసారి తిప్పేసుకున్నాం. దీంట్లో వాటర్ పోసుకుందాం సరిపడా. వాటర్ పోసేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చేప ముక్కలు నానబెట్టాం కదండి, శుభ్రంగా కడిగేసుకోవాలి. కూర ఉడుకుతుంది కదండి, ఒకసారి మూత తీసి ఈ కడుక్కున్న చేప ముక్కలు దాంట్లో వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. ఇది దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకుందామండి. కూర ఉడికిపోయిందేమో ఒకసారి మూత తీసి చూద్దాం. చక్కగా దగ్గర పడిపోయింది ఫ్రెండ్స్. దోసకాయ టమాటా ఎండు చేపల కూర చాలా సింపుల్గా అయిపోద్ది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కర్రీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.